అంటారా? దేవుని నిజమైన వాక్కు కొన్ని గుర్తులుంటాయి. దేర్ ఆర్ సర్టన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద ట్రూ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అండ్ ద ట్రూ విజన్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుని సంఘం తెలుసుకోవాలి. నిజమైన వాక్యం ఉంటే, నిజమైన దర్శనం ఉంటే, అది వాక్యము నిజముగా సత్యమైతే అందులో కొన్ని ఖచ్చితంగా బేరీజు వేసుకోవాల్సిన కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని చెక్ లిస్ట్ పాస్ అవుతుంది. ఇది నిజమైన వాక్కు అంటే అది నిజముగా దేవుని నుంచి వచ్చిందైతే. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. మొదటిగా, అది దేవుని నుంచి వచ్చిన వాక్యమా కాదని ఇలా తెలుసుకోవాలండి. హౌ డు వి డిజర్న్ దాట్? ఈరోజు చాలా మంది, అందుకొరకు ప్రభు అంటాడు, నా ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏమైపోయిందంటే వారు కుడి కానీ ఎడమకు కానీ ఎటు వెళ్ళాలో తెలియని అమాయకులైన గొర్రెల్లాగా అయిపోయారు. ఈరోజు దేవుని బిడ్డల పరిస్థితి అలా అయిపోయింది. నిజమైన వాక్యం ఏందో తెలియదు, నిజమైన సత్య దర్శనం ఏంటో తెలియదు, రియల్ విజన్ ఎలా ఉంటుందో తెలియదు, నిజమైన ప్రత్యక్షత ఫ్రమ్ ద లార్డ్, థస్ సేస్ ద లార్డ్, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పే వాక్యం ఈరోజు కరువు అయిపోయింది. నిజముగా